హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ ఇది ఓడిపోయిన పెద్ద ఫరగ పడదు. ఇంకో మ్యాచ్ ఉంటుంది, అది గెలిచి మళ్ళీ రావచ్చు ఫైనల్. కానీ స్ట్రైట్ అవే గెలిచి చక్కగా ఫైనల్ బెర్త్ సంపాదించుకోవాలని ప్రతి టీం కూడా అనుకుంటది. సో ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఉండటం అనేది, సో నేను ఆల్రెడీ చెప్పా, ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 1 లో ఉంటుంది. క్వాలిఫైర్ కి ఫైనల్ బెర్త్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పా. సో అనుకున్నట్టుగానే సో వర్షం పడ్డది కేకేఆర్ ఆర్ఆర్ది, కాబట్టి వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. అది ఎస్ఆర్హెచ్ కి అడ్వాంటేజ్ అయింది. చక్కగా వాళ్ళు సెకండ్ పొజిషన్ లో వచ్చారు. ఇప్పుడు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ సో ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం. అహ్మదాబాద్ లో మ్యాచ్ పిచ్ అనేది అన్ప్రిడిక్టబుల్ గా ఉందిట, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో ఏంటంటే 2-3 ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చెప్పలేకపోతున్నారు. అక్కడ చాలా మటుకు చాలా క్రాక్స్ ఉన్నాయి పిచ్ లో, అనూహ్యమైన బౌన్స్ రావచ్చు, బాల్ ఆగి రావచ్చు అని చెప్తున్నారు. అంటే భారీ స్కోర్ అనేది చెప్పలేని పరిస్థితి. యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ బలం ఏంటి, భారీ స్కోర్ కొట్టేయడం. సో పవర్ ప్లేలో విధ్వంసకరంగా ఆడేయడం ఎస్ఆర్హెచ్ బలం. సో అదే స్ట్రాటజీ, అదే మైండ్ సెట్ తో దిగుతారు. అయితే పవర్ ప్లేలో వికెట్స్ కానీ పడినయా ఎస్ఆర్హెచ్ కి ఇక్కడ వరకు వచ్చేస్తుంది మ్యాచ్. మనకి తెలుసు ఓపెనర్స్ ఆడనప్పుడు, ఓపెనర్స్ విఫలం అయినప్పుడు ఎస్ఆర్హెచ్ చేతులు ఎత్తేసింది చాలా సార్లు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇక్కడ కేకేఆర్ కి ఇక్కడ బౌలింగ్ బలం కూడా ఉంది. సో సునీల్ నారాయణ ఉన్నాడు, మిడిల్ ఓవర్స్ లో రసెల్ కూడా మంచిగా స్లో డెలివరీస్ చాలా తెకమక పెడుతున్నాడు. సో చాలా బాగా ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తి తక్కువ అంచనా వేయొద్దు. వీళ్ళిద్దరు కూడా ఆ అటాకింగ్ అనేది బాగా చేస్తారు బ్యాట్స్మెన్. సో కాబట్టి అక్కడ క్రాక్స్ ఉన్నాయి లిటిల్ బిట్ పిచ్ మీద. సో టర్న్ అనేది కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. ఏ మాత్రం టర్న్ ఉన్నా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ వదలరు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కి ముక్కుతాడేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి నాకైతే. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుందంటే 55% కేకేఆర్ కి చెప్తుంది, 45% ఎస్ఆర్హెచ్ కి చెప్తుంది విన్నింగ్ మీటర్. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది, 5% డిఫరెన్స్ అనేది ఉంది. ఫస్ట్ నుంచి కూడా కేకేఆర్ ఒక ఛాంపియన్ జట్టు లాగా పర్ఫామ్ చేసింది. మధ్యలో కొద్దిగా తడబడ్డారు. వాళ్ళు హై స్కోర్ కొట్టినా కూడా చేతులు ఎత్తేసి ఓడిపోయారు. వాళ్ళు బౌలర్స్ విఫలమయ్యారు. మళ్ళా బౌలింగ్ ఫైన్ ట్యూన్ చేసుకుని ఫస్ట్ బౌలింగ్ తీసుకుని వాళ్ళు సత్తా చాటారు. వాళ్ళు 160, 170కి రెస్ట్రిక్ట్ చేశారు టీం ని. తర్వాత బ్యాటింగ్ లో తడబడ్డారు. వరుస పెట్టి వికెట్లు పడిపోతే లాస్ట్ లో వచ్చిన బ్యాట్స్మెన్ ఆడాల్సి వచ్చింది. టైలెండర్ బాగా ఆడారు. అది కూడా వాళ్ళు తర్వాత మ్యాచ్ లో ఫైన్ ట్యూన్ చేసుకున్నారు, బ్యాటింగ్ కూడా వచ్చారు. సో ఇదంతా కూడా వాళ్ళు పవర్ఫుల్, ఒక డక్కా ముక్కిలు తిని వచ్చారు ఫైనల్ కి అంటారు కదా, అలా వచ్చారనమాట. ఎదురు దెబ్బలు తగులుకుంటూ వచ్చింది కేకేఆర్. కాబట్టి వాళ్ళు ఈ సెమీఫైనల్ లాంటి మ్యాచ్ ని ఖచ్చితంగా గెలిచి ఫినాలేకి వెళ్ళాలని అనుకుంటారు. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా చాలా మటుకు కింద పడ్డది. టోర్నమెంట్ అగ్రెసివ్ గా స్టార్ట్ చేశారు వాళ్ళు, చాలా బాగా ఇక్కడ వరకు క్వాలిఫైర్ వరకు కూడా వచ్చారు. ఒకనొక దశలో క్వాలిఫై అవుతుందా లేదా అనే స్టేజ్ నుంచి కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యారు. కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా ఈ మ్యాచ్ గెలిచి ఫినాలేకి అడుగు పెట్టాలని అనుకుంటారు, అందులో డౌట్ లేదు. అయితే ఎవరు గెలవబోతున్నారు, నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, సో పిచ్ కండిషన్స్ బట్టి ఇది కొద్దిగా కేకేఆర్ బ్యాట్స్మెన్ కి, కేకేఆర్ బౌలింగ్ కి అనుకూలంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ స్పిన్ ఇద్దరున్నారు స్పిన్నర్స్, చాలా బాగా టర్న్ చేయగలుగుతారు. ఇటు సైడ్ చూసుకుంటే పేస్ బలం ఉంది. భువనేశ్వర్ గాని, కమిన్స్ గాని, నటరాజన్ గాని, వీళ్ళకి పేస్ బలం ఉంది. సో కాబట్టి ఆ పేస్ అనేది అనూహ్యంగా వస్తుందా అంటే, ఆ బౌన్స్ ఆగి రావడాన్ని వీళ్ళు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. స్టార్టింగ్ ఓవర్స్ చెప్తున్నాను నేను, పిచ్ నలిగే కొద్దీ బ్యాట్ మీదకి వస్తుంది, అది అందరికి తెలిసింది. కాబట్టి ఒక పిచ్ మీద అంటే 2-3 ఉన్నాయి. సో ఏది సెలెక్ట్ చేస్తారు అనేది మనకి టాస్క్ ముందు డిసైడ్ చేస్తారు, అందరికి చూపించిన తర్వాత డిసైడ్ చేస్తారు, మనకు తెలుసు. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ రివ్యూ ఏంటి అంటే, పిచ్ కండిషన్ స్పిన్నర్ కి అనుకూలంగా ఉంటే కేకేఆర్ వైపు వెళ్ళిపోద్ది మ్యాచ్ అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తో వెళ్తున్నా నేను. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే, కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ హెవీగా కనబడుతున్నాయి, హైగా కనబడుతున్నాయి. కేకేఆర్ గెలిచి ఫినాలేలో అడుగు పెడుతుంది, ఎస్ఆర్హెచ్ దిగి సెకండ్ క్వాలిఫైర్ ఆడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో మ్యాచ్ ఉంది ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ, వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళు మాక్సిమం ఎస్ఆర్హెచ్ మీద ఆడొచ్చా అని నేను ఒక ప్రిడిక్షన్ అనేది అనుకుంటున్నా. మరి మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక ప్లేయింగ్ 11 అలాగే డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ కోసం సో డిస్క్రిప్షన్ లో చూడండి. ఫిల్ సాల్ట్
ఆడట్లేదు, అది తెలిసింది అందరికి కూడా. సో కేఎస్ భరత్ మేబీ ఓపెనింగ్ చేయొచ్చు. సో సునీల్ నారాయణ్ ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్ పవర్ ప్లేలో ఆడగలిగితే, వాళ్ళు పేసర్స్ ఉన్నారు, ఇక్కడ పేస్ బాగా ఆడతారు. సో వాళ్ళు ఒకవేళ స్పిన్నర్ ని అటాక్ దింపినా ఆ స్పిన్నర్ ని కూడా కొట్టే ఎబిలిటీ అనేది సో నరేన్కి ఉంది. సో అలాగే మీకు మిడిల్ ఓవర్స్ లో చూస్తే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు స్ట్రాంగ్ గా, వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్ లోకి వచ్చాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. సో మిడిల్ లో అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా కనపడుతున్నారు. ఇక మీరు కింద డౌన్ ఆర్డర్ చూడండి, రింకు సింగ్ అండ్ రసెల్. సో వాళ్ళు కూడా ఒక 5 ఓవర్లు వీళ్ళకి దొరికితే చాలా అన్నట్టు ఉంటారు. సో చాలా స్ట్రాంగ్ ఉంది అక్కడ. ఇటు సైడ్ చూసుకుంటే మీకు ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కొంచెం తడబడుతున్నాడు మళ్ళీ ఎందుకనో. సో ఫస్ట్ లో ఉన్న ఫామ్ ఏదైతే డాషింగ్ ఓపెనింగ్ చేశాడో అది కొద్ది కనిపించట్లేదు. సో ఇక్కడ ఆడగలిగితే మాత్రం అభిషేక్ శర్మను ఆపడం కష్టం. సో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఇద్దరు క్లిక్ అయ్యారా, మ్యాచ్ వన్ సైడ్ అయిపోయినట్టు అయిపోద్ది. సో వాళ్ళిద్దరిని ఖచ్చితంగా వీళ్ళు ముక్కుదాడి వేయడానికి 2 స్పిన్నర్లు ఉన్నారు. అలాగే మిడిల్ ఓవర్స్ లో ఆండ్రే రసెల్ కూడా ఉన్నాడు. సో మీకు ఇక్కడ ఎట్లాగైనా కూడా ఇక్కడ ఒకటే ఇబ్బంది ఏంటంటే కోల్కతాలో స్టార్క్ అంత పెద్ద ఫామ్ లో లేడు, అనవసరమైన రన్స్ అనేది కన్జ్యూమ్ చేస్తా ఉన్నాడు. సో అదొక్కటే తప్ప మిగతా అంతా స్ట్రాంగ్ గానే ఉంది కేకేఆర్. సో ఇక్కడ వీళ్ళు ఓపెనర్స్ కానీ ఫెయిల్ అయ్యారా, మిడిల్ ఆర్డర్ మీద భారం పడుతుంది. మిడిల్ ఆర్డర్ లో క్విక్ గా వికెట్ పడితే మాత్రం వీళ్ళు చాలా తక్కువ స్కోర్ కొడుతున్నారు ఎస్ఆర్హెచ్. ఏది ఏమైనా బ్యాలెన్స్ గా ఆడగలిగితే సెమీఫైనల్ లాగా ఈ మ్యాచ్ ని ఎస్ఆర్హెచ్ ముందుకు వెళ్తుంది. బట్ నాకెందుకనో ప్రిడిక్షన్ బట్టి చూస్తే కేకేఆర్ కి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఏది పేపర్ మీద కానీ, టీం పరంగా కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, వాళ్ళు వచ్చిన తీరు కానీ ఇక్కడ వరకు సో టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. అలాగే ఫినాలేలో కూడా అడుగు పెడతారని నేను అనుకుంటున్నా. సో అలాగే ఎస్ఆర్హెచ్ చూస్తే కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కడో ఓపెనర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారా అని అయితే అనిపిస్తుంది. సో బాల్ బోత్ సైడ్ స్వింగ్ చేయగలిగే పేసర్స్ ఉన్నా కూడా పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ అనేది కన్జ్యూమ్ చేస్తా ఉంది ఎస్ఆర్హెచ్. సో ఇది ఓవరాల్ సినారియో చూస్తే సో నాకైతే కేకేఆర్ ఈ మ్యాచ్ లో గెలుస్తుంది అనిపిస్తుంది. మీకెవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు డ్రీమ్ 11 ఎవరు సార్, డ్రీమ్ 11 పికప్ ప్లేయర్స్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది బ్రదర్స్, చూడండి. సో అందులోంచి పిక్ చేసుకోండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, నా ప్రిడిక్షన్ అనేది జస్ట్ గెస్ చేసి పేపర్ మీద బలంగా ఉన్నది చెప్పడమే తప్ప సో అక్యురేట్ అనేది ఎవరో చెప్పలేరు, దాంతో దేవుళ్ళు కాదు ఎవరు కూడా. సో అక్యురేట్ ప్రిడిక్షన్ అనేది ఎవరు చేయలేరు. సో మీరు ఎంత ఎక్స్పర్ట్ రివ్యూస్ విన్నా ఏది విన్నా వాళ్ళు జస్ట్ వాళ్ళు ప్రిడిక్షన్ చెప్తారు, అది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు. అది నమ్ముకుని మీరు బెట్టింగ్లు కడతాం, వేరే యాప్ల్లోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం మాత్రం చేయొద్దు. ఎందుకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. సో మనం మాత్రం కేవలం గేమ్ ఎలా సాగుతుంది, ఏ టీం స్ట్రాంగ్ ఉంది, సో ప్రిడిక్షన్ ఏంటి అనేది చెప్తాం తప్ప సో దాన్ని నమ్ముకుని మీరు బెట్టింగ్లకి వెళ్ళడం అవి మాత్రం చేయకండి, దయచేసి చేయకండి. చాలా మంది వరల్డ్ కప్ రివ్యూస్ అడుగుతున్నారు. ఆల్రెడీ వరల్డ్ కప్ మీద స్కెడ్యూల్ ఎలా ఉండబోతుందని పెట్టాను. అలాగే ఇండియా టీం బలాలు బలహీనతలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. సో నాకైతే ఈ మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుందని కొద్దిగా బలంగా అయితే అనిపిస్తుంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై.